కారం ఎందుకు కలిపావే? నా మొగుడికి కాఫీ ఎందుకు పెట్టావే? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఆ గ్యాప్ లో నువ్వు దూరేద్దామని చూస్తున్నావా? ఆయన నా మీద కోపడినా చీదరించుకున్నా మేమిద్దరం భార్యాభర్తలు. ఎప్పటికైనా కలిసి ఉండేది మేమే, కలిసి జీవితాంతం కాపురం చేసేది కూడా మేమే. చూసావుగా, గెస్ట్ లా వచ్చావు, అంతవరకే ఉండు, ఎక్స్ట్రాల్ చేయొద్దు అని చెప్పారుగా. మొహం మీద చీ అన్నారు కదా, సరిపోయిందా? ఏయ్, నువ్వు అనుకున్నంత మాత్రాన చరణ్ ఏమీ నీకు దగ్గర అవ్వడు. భువన మీద కోపడినంత మాత్రాన తన మీద కోపం ఉన్నట్టు కాదు. నేను కూడా అదే చెప్తున్నా. తన మీద కోపడినంత మాత్రాన కోపము కాదు, అలాగే నా మీద కోపడినంత మాత్రాన కోపం ఉన్నట్టు కూడా కాదు. ఆయన మాటలతో చెప్పారు, మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ అయిందనుకో నా సంగతి తెలుసు కదా, దాని హెడ్ నీ చేతుల్లో, నీ హెడ్ దాని చేతుల్లో పెడతాను. లేదురా, లాస్ట్ టైం కాంపిటీషన్ లో గెలిచిన ఆ ఆనందమే లేకుండా పోయింది. నాకు అవమానమే కానీ గెలుపు కాదు. ఏంట్రా, ఏంటి మంచి కోసం చేసింది? ఎవడు మంచి కోసం చేసింది? అది మంచి కోసం చేయలేదు, తన పేరు కోసం చేసింది. నన్ను చీట్ చేసింది. సర్లేరా, ఇంక దాని గురించి వదిలేసి. నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్ ఉంది, దాంట్లో ఖచ్చితంగా ఎవరి సాయం లేకుండా గెలిచి తీరాలి. మళ్ళీ చేస్తాను. ఏంటండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? నిన్నేరా? ఏం జరిగింది? ఏం జరిగిందని నన్ను అడగడం కాదు మమ్మీ, అసలు ఇది ఇక్కడ ఎందుకుంది? ఎందుకుందంటే తను నీ భార్య. నీ గదిలో నీతో పాటు కాకుండా ఎక్కడుంటుందిరా? అరే, నేను వద్దనుకుంటుంటే ఇంకా నా భార్య ఏంటి? గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి తనకి? భార్య భర్తలంటే కలిసే ఉంటారు, అవసరాలతో ఉంటారా? రేయ్, నువ్వు మాట్లాడుకో. మీది వేరు, మాది వేరు. ఒరే, ఇంత కోపంలో కూడా మేము అంటున్నావు కాని నేను అనట్లేదు. ఎందుకురా ఈ పంతాలన్నీ? నేనేం పంతాలకి పోవట్లేదు నానమ్మా, ఇదే కావాలని నన్ను రెచ్చగొడుతుంది. నేనేం చేశానండి? అంతా నువ్వే చేసావే. కాంపిటీషన్ లో పోలీ చేసావు, జిమ్ లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేసావు. మా మధ్యలోకి వస్తే ఆల్రెడీ ఒకసారి చెంప పగిలింది, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఏయ్, ఏంటి తనని బెదిరిస్తున్నావు? బెదిరిస్తుందిరా. ఒక పక్క గుండమ్మ అంట చూసుకుని మరో పక్క ఇంట్లో వాళ్ళ అంట చూసుకుని రెచ్చిపోతుంది తను. అత్తయ్య గారు, ఏ ఎవరి అండ చూసుకుని కాకపోతే నా కొడుకుని నన్ను ఎదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? పెద్దవాళ్ళయుండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటండి? అసలు నేను చేసిన తప్పేంటండి? కాంపిటీషన్ లో మీరు గెలవాలనే కదా చేశాను. జిమ్ లో జరిగిందంటారా? అది నా ప్రమేయం లేకుండా జరిగింది. ఇంకా నగలంటారా? ఎవరో దొంగలు ఎత్తుకుపోతున్నారని చేశాను. అదింత రచ్చ అవుతుందని అసలు అనుకోలేదు. నువ్వు ఏమనుకొని చేసినా నాకు మాత్రం నష్టమే జరుగుతుందే. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంతలా చీ అంటే వేరే వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోతారు. నువ్వు పోవే, నువ్వు పో. నేను ఆయన బాధ్యని. నేనంటూ ఈ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే. ఏయ్, నువ్వు ఉంటావో చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఈ రోజు నుంచి నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. అది కాదురా. జావండి, మీరు మధ్యలో మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు అత్తయ్య? కలగన్నావేమో. లేకపోతే నీకు కూతురెక్కడుంది? ఎందుకు లేదు? నవమాసాలు మోసి కన్నాను కదా. ఇప్పటికి 20 ఏళ్లైంది. మీరు చెయ్యని ప్రయత్నం లేదు, వెతకని చోటు లేదు. కూతురుంది, ఎవరో చంపేస్తున్నారు అని కలలు కంటున్నావు. ఏ దిక్కు మొక్కులేని ఆడపిల్ల ఇప్పటిదాకా ఎక్కడ బతుకుంటుంది? అప్పుడే ఎప్పుడో పోయింటుంది. గుండమా, నేను చెప్పేది విను. గుండమా, వదులు. గుండమా, వదులు. ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడావంటే నిజంగా చంపేస్తాను. ఏమనుకుంటున్నావే నువ్వు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. తప్ప
అనుకున్నారా? గుండమ్మ ఎప్పుడో పురిట్లో ఎవడో ఎత్తుకుపోయాడు. ఇప్పటిదాకా కంటికి కూడా కనపడలేదు. ఎలా ఉంటుందో కూడా తెలీదు. అది నిజంగా ఉండుంటే గనక ఈ పాటికి కనపడేది కదా, నీ కంటి ముందు కూడా వచ్చేది కదా. నా కూతురు నా కంటికి కనిపించకపోవచ్చు, కానీ నా కళ్ళ ముందే ఉందని నా మనసు చెప్తోంది. పల్లవి నా కూతురు అని 1కి 10 సార్లు ఎందుకు అంటున్నానో తెలుసా? అది కనపడినప్పుడల్లా నా మనసుకి ఏదో ఉద్వేగమే, నాకేదో చెప్తుంది. అది ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. పల్లవిని చూసినప్పుడల్లా తనే నా కూతురని మాత్రం అనిపిస్తుంది. గుండమ్మ, మన అమ్మాయి గురించి నువ్వు అతిగా ఆలోచించడం వల్ల అలా లేనిపోని పిడికలలు వస్తున్నాయి. అంతకుమించి ఏం లేదు. అవునమ్మా, నువ్వు నమ్ముతున్నట్టు తనెక్కడో ఉండే ఉంటుంది. ఖచ్చితంగా క్షేమంగానే ఉంటుంది. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడమ్మా. ఏదో ఒకరోజు నీ కూతుర్ని తీసుకొచ్చి నీ కళ్ల ముందు నిలబెడతాడమ్మా. తల్లి కూతుర్లని కలుపుతాడమ్మా. నిజంగా మీరు చెప్పింది జరుగుతుందా మావయ్య? భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవడం, నా అనుకున్న వాళ్ల మీద మమకారాలు పెంచుకోవడం తప్ప మనం ఏమీ చేయలేం కదమ్మా.